మరి దీని వెనకాల ఆంతర్యం ఏంటి? నరుని కష్టమును బట్టి ఐశ్వర్యవంతుడు కాదు, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును. ఈ మాట ఎంతమంది నమ్మగలుగుతారు? ఆ రక్షణను మనం చూడాలి, అనేక ఆత్మల రక్షణను మనం చూడాలి. దేవుని యొక్క మందిరంలో దేవుడు చేసే అద్భుత కార్యాలన్నిటినీ మన కన్నులారా మనం చూడాలి. నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. ఎప్పుడో మన దోషములను మనం విడిచిపెట్టుకున్నాం. నీ పాపములు శారీరకంగా మరలా చేయకుండా సిద్ధపడి, నువ్వు ఇదిగో నా పాపాన్ని నేను వదిలిపెట్టేశాను, ఇదిగో నేను స్తుతిస్తున్నాను, నేను తప్పు చేశాను ప్రభా అని నువ్వు ఎప్పుడైతే వదిలేసి దేవుని దగ్గర ప్రార్థన చేయడం మొదలుపెడతావో, పరిశుద్ధాత్మ అగ్ని వచ్చి నిన్ను తాకి శుద్ధి చేసి ఈ పాపములో ఏదో దిక్కు నుంచి తన కనికరాన్ని నీ వద్దకు పంపిస్తాడు దేవుడు. ఖచ్చితంగా ప్రభు నీ పక్షంగా కృప చూపిస్తాడు. నిన్న చదువుతుంటే నాకు అనిపించింది, ఇంతకంటే గొప్ప న్యాయాధిపతి ప్రభు, నువ్వు ఇంతకంటే గొప్పోడు, నువ్వు కనికరం కలిగినోడివి. నేను ముందు చెప్పానే హాస్పిటల్ గురించి, మరి అది ఆయన కనికరం కాదంటారా? వాస్తవానికి నా కోసం రాలేదు, చర్చిలోకి రాలేదు, మీటింగ్ల కోసం రాలేదు, వాళ్ళ సహోదరుడి దగ్గరికి వచ్చింది. వెళ్ళిపోతా చూసింది, పాపం వెళ్ళిపోతా చూసింది. వెళ్ళిపోతా చూసి ఏం చేయాలి దిక్కుతోచకి ఇలా వచ్చింది. ఏం చేయను అని. వాస్తవానికి చెప్పాలంటే ఆమె దగ్గర పాపం ఛార్జీలు కూడా డబ్బులు లేవు వెళ్తాకి. వాళ్ళు అవమానించి పంపించారు ఆడపిల్లని ఇంట్లోంచి, నిర్దాక్షిణ్యంగా అవమానించి పంపించారు ఇంట్లోంచి. అలాంటి కఠినులు మూర్ఖులు కూడా ఉంటారండి. అలాంటి వాళ్ళు మేము కూడా ఉన్నామండి అనే వాళ్ళు ఎవరన్నా చేయొద్దండి. నవ్వుతున్నారేంటి? అలాంటి గ్రూప్లో మేము కూడా ఉన్నామండి. ఒకసారి 2 సార్లు 3 సార్లు మా ఆడపిల్లలకి మేము కూడా అలా ట్రిస్ట్లు ఇచ్చామండి అన్నవాళ్ళు ఎవరైనా ఉన్నారా? నేడో రేపో వస్తాడు మధ్య ఆకాశానికి వస్తాడు. వచ్చినప్పుడు నువ్వు ఎక్కడే ఉండిపోతావు. పోనీ రెండో మాట అడుగుతాను, చెప్తారా? ప్రభు మధ్యాకాశానికి వచ్చినప్పుడు మేము ఇక్కడే ఉండిపోతామండి అన్న కోరిక ఎవరన్నా ఉంటే ఒకసారి చేయొద్దండి. అన్నీ మీకే కావాలి, దానికి దీనికి కూడా మీరే తప్పు కదా. ప్రభు మధ్య ఆర్భాటంతో, దేవుని బోరతో, ప్రధానంతో, శబ్దంతో వచ్చినప్పుడు మాకు ఇక్కడ ఉండాలని ఉందండి. ఆ టైంలో మేము రావండి బాబు, మేము ఇక్కడ ఉండిపోతాం, మళ్ళీ వీలైతే తర్వాత వస్తాం అనుకున్న వాళ్ళు అందరూ ఉంటే చేతులు ఎత్తండి. ఎత్తరా? వచ్చేస్తారా? మరి మన ఇళ్ళన్నీ ఏమవుతాయి? టైల్స్ గీల్స్ అన్నీ వేసుకున్నాం, సీలింగులు కూడా చేయించుకున్నాం, మన క్రిస్మస్ పండగకి రంగులు కూడా వేయించుకున్నాం, మరి ఏమవుతాయి? మన బీరువాలో బట్టలన్నీ ఏమవుతాయి అంటారు? మీరు కొనుక్కున్న చీరలన్నీ ఏమవుతాయి అంటారు? మీకు ఎప్పుడు ఇలాంటి ఆలోచన రాలేదా? మా శ్యామ్కి వస్తూ ఉంటుంది అలాంటి ఆలోచన. సార్ నేను ఇంటికి వెళ్ళాను, అప్పుడు ఈ శ్యామ్ వాళ్ళ ఇల్లు పెంకిటిల్లు, అది చాలా పెద్ద పెద్ద గోడలు, చాలా దలసరిగా ఉంటాయి గోడలు. శ్యాము ఇల్లు కట్టేసుకోవచ్చు కదా శ్యాము అన్నాను. అప్పటికి వాళ్ళ ఆవిడ 4 ఏళ్ళ నుంచి 5 ఏళ్ళ నుంచి అడుగుతుందండి ఆవిడ ఇల్లు కట్టుకుందాం అనేసి. ఇవ్వక రేపో మాపో యేసు ప్రభు వచ్చి ఇలాగ ఉన్నాడు, వచ్చిన తర్వాత ఇల్లు వేస్ట్ అయిపోతే నాకు భలే నవ్వొచ్చింది ఆ మాట.
తను నాతో అనలేదు, అలా ఆవిడతో అంటున్నాడంట. ఇల్లు గిల్లు 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 గిల్లే వద్దా. ఎప్పుడొకప్పుడు యేసు ప్రభు వచ్చేస్తాడు. వచ్చిన తర్వాత అనవసరంగా ఇల్లు కట్టి వేస్ట్ అయిపోద్ది అంటున్నాడు. నేను తర్వాత చూద్దాంలే దాని సంగతి. ఇల్లు ఉండి వదిలేసి వెళ్ళడం గొప్ప కదా. ఇప్పుడు ఆలోచించండి మీరు, ఏమైపోతాయి మన టైల్స్ ఇల్లు. చాలా అందంగా ఉండాలని మనం చేసుకున్నవన్నీ ఏమవుతాయి? ఒకవేళ బాగుంటుందండి. ఒకవేళ మీలో ఎవరికైనా ఆశ ఉండి, ఏమండి పాస్టర్ గారు మాకు ఒకవేళ ఆ టైంలో మీరు వెళ్ళిపోతారు కదండి. ఏంటి నేనేం చెప్పాలనుకున్నా నవ్వారు మీరు. ఎగ్జాక్ట్గా నేనేం చెప్పాలనుకున్నాను అది మీరు మనసులో. మీకు ఇంకో ఆఫర్ కూడా ఇస్తున్నాను నేను అండి. తాళాలు ఎక్కడ పెడతానో కూడా చెప్తాను వచ్చేవారం. ఇంకక్కడే పెడతా ఉంటాను. అంటే గౌకుని బీరువా తాళాలు తీసుకోవాలన్నా మీరేం తీసుకోవాలన్నా ఏంటి తాళాలు అక్కడే ఎడుతాయి. ఏమో పెద్ద విషయం ఏమి ఉండదు. తీసుకున్నా ఏమి ఉండదు. మీకు అట్ట మొక్కలు అవి దొరుకుతాయి. ఏం దొరకవు. కట్టేసిన బిల్లులు, కేబుల్ బిల్లులు, కరెంటు బిల్లులు, అది కూడా పెద్ద లిస్ట్ లాగా ఉంటుంది. మనం నెల నెల కట్టే టీవీ బిల్లులు, ఈఎంఐస్ ఇవన్నీ ఉంటాయి. అవి డబ్బులు మాత్రం ఉంచుకొని పాప మాటలు ఎందుకు, ఎప్పటికప్పుడు ఫ్రెష్గా అయిపోవాలి. మనకి ఫ్రీగా ఉండాలి. మనకి దొంగల గురించిన భయం నాకు. బంగారం కానీ డబ్బులు కానీ పొర్రపాటును కూడా ఇంట్లో ఉంచను. బ్యాంకులో ఉంటాయి, అన్నీ భద్రంగా ఉంటాయి. మీకు కావాలంటే మీరు ఇడిపించుకుని తెచ్చుకోవచ్చు. మళ్ళీ ఇంకో ఆఫర్ కూడా ఉంది. ఆ కార్డులు కూడా ఇంట్లోనే పెడతాను. నామినీ మీ పేరు రాస్తాను. మీరు ముందే వచ్చి చెప్పాలి నాకు, పాస్టర్ గారు మీరు దేవుని రాకల్లో వెళ్ళిపోయిన తర్వాత, మొత్తం వెళ్ళిపోయిన తర్వాత ఇల్లు ఖాళీగా ఉండిపోద్ది కదా ఏంటి, నేను మా ఆయన మా పిల్లలు ఉండిపోదాం అనుకుని తీర్మానం తీసుకున్న వాళ్ళు ఎవరైనా సరే ముందే వచ్చి నన్ను కలిస్తే నేను మీకు రాసి చెప్తాను. ఇప్పుడు రాసి ఇవ్వడం ఏముంది, ఆ టైంలో ఎవరు ఉండరులేండి ఉండడానికి. మీరే హాయిగా ఉండొచ్చు. మా పేటలో చాలామంది ఉంటారు. అంటే ఉంటారంటే వేరే రకంగా అనుకోవచ్చు, వాళ్ళు ఇల్లు ఉంటాయని. మేబీ ఇంకా 2-3 ఇల్లు ఖాళీ ఉంటాయి. అందులో మీరు పార్కింగ్ కారు పెట్టుకోవాలన్నా పెట్టుకోవచ్చు. కారు తాళాలు ఇక్కడే పెట్టండారా ఏంటి, ఇళ్ళల్లో అక్కడ పెట్టేయకండి కారు తాళాలు అయ్యి జాతికి ఇక్కడే ఉంచండి. మీరు మనవాళ్ళు కార్లు వాడుకోవచ్చు, ఇళ్ళు వాడుకోవచ్చు. ఏంటి గ్యాస్ బండ్లు, మన ప్రార్థనా పరులు ఎవరైనా వెళ్ళిపోయిన ఇళ్ళు ఉంటాయి కదా, అందులో గ్యాస్ బండ్లు కూడా మీరు వాడుకోవచ్చు. తెచ్చుకోండి, ఏం కాదు. మనవాళ్ళదే. మా యోనిసి వాళ్ళు వెళ్ళిపోయారు, వాళ్ళు దేవుని రాకుండా వెళ్ళిపోయారు, దరిద్ర కొట్టేవాళ్ళు అని చెప్పి మీరు అవన్నీ తెచ్చుకొని మీ ఇంట్లో పెట్టుకుని వాడుకోవచ్చు. ఇలాంటి ఆఫర్ కూడా ఉంది. ఇంకొక ఆఫర్ కూడా ఇవ్వాలనుకుంటున్నాను నేను. ఏమన్నా వద్దా సరే, ఇంకా మీరు ఏమనంటే వద్దండి. మీకు ఇవన్నీ ఆఫర్లు వర్తిస్తాయి. ఎవరికి ఇష్టపడాలి. ఆ సమయంలో పైపులోంచి నీళ్లు రావు. ఏమవుతుంది తెలుసా, రక్తం వస్తుంది. మళ్ళీ దాని గురించి చెప్తే కథ స్టోరీ పెరిగిపోద్ది. ఆ టైంలో మీకు ఒళ్ళంతా రక్తపు గడ్డలు లాంటి ఒక కురుపులు ఎత్తాయి. స్నానం చేస్తాక నీళ్లు ఉండవు మీకు. 3, భూమంతా కూడా, భూమి మీద ఉన్న పంట 3వ భాగం నాశనం చేయబడుతుంది కాబట్టి కానానై, పీనానై, పీనా అంటారు, పీనా అని కూడా అంటారు కదా. పీనా అంటే తాగడం. మరి పీనా నై అంటే ఏంటి, తాగడం లేదనేగా. మరి నేర్చుకుంటున్నాంగా కొద్దిగా. స్తోత్రం. ఖానానై, పీనానై, తినడం నై, తాగడం నై. హాయిగా మీరు ఇక్కడే ఉండొచ్చు. 3, మీకు చావే లేదు, కానీ రోజూ ఏడిపే. చావే లేదు, రోజు ఏడుతో కూర్చుంటారు.
ఇల్లంతా కూడా శవాల వాసన. ఏ వాసన? శవాలుంటే ఎలా ఉంటుందో అలాంటిది వాసన. మనుషులు కుళ్ళిపోతూ ఉంటారు. అప్పుడు మేము, మరి మీరు ఎక్కడికి వెళ్ళిపోతారు, మీకు ఇళ్ళు లేవు కదా అంటారు కదా మీరు. ఏడేళ్ళు పరిశుద్ధులకు విందవబోతుంది. 7 ఏళ్ళు లోకం మీదికి శ్రమ రాబోతుంది. మేమేం చేయబోతున్నాం? మేము అందరం విందులో ఉంటాం. విందులో ఉంటాం. గొప్ప విందు ఉంటుంది. 7 ఏళ్ళు మీరందరూ మా ఇల్లు వాడుకోవచ్చు. సొంత ఇల్లు ఉన్న వాళ్ళు చేతులు ఎత్తండి. వాడుకోవచ్చా మీ ఇల్లు? మీరే ఉంటారా? మేమేముంటాం అన్న వాళ్ళు చేయెత్తండి. కాదండి వాడుకోండి అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. అమ్మా చూడండి, మీకు ఎవరెవరికి ఇల్లు కావాలో వీళ్ళు. మాకు 2 పోర్షన్లు ఉన్నాయి, పైన కింద కూడా ఉంది. పైన కింద కూడా వాడుకోవచ్చు. ఒకళ్ళు కింద ఉండొచ్చు, ఒకళ్ళు పైన ఉండొచ్చు. అది మాత్రం నాకు పంపక్కర్లేదు, మీరే వాడుకోవచ్చు. అన్నీ ఏసీలు వాడుకోవచ్చు, గీజర్లు వాడుకోవచ్చు, అన్నీ వాడుకోవచ్చు. మరి మీరెక్కడ ఉంటాడు పాస్టర్ గారు అంటే, మేము మళ్ళీ రాంగా, మళ్ళీ వచ్చి మేము తీసుకుంటాం అనుకుంటారా? ఏం తీసుకోం. అక్కడికి వెళ్ళిపోతున్నాం, అక్కడికి వెళ్ళిపోతాం. దేవునికి స్తోత్రం. అక్కడ మాకు ఒక నివాసం కలదు. అది శిథిలమైపోయేది కాదు, రోగాలది కాదు, భయంకరమైన నాశనం పుట్టించేది కాదు, కూలిపోయేది కాదు. ఎప్పటికి తరిగిపోని చెరిగిపోని ఒక అద్భుతమైన దేవుని ముఖ కాంతిని అలా చూసుకుంటూ, ఆయన్ని స్తుతించుకుంటూ, మహింపరుచుకుంటూ కోటాను కోట్ల సంవత్సరాలు ప్రభుతో ఉండే గొప్ప భాగ్యాన్ని ప్రభు పొందడం కోసం దానికి మధ్యస్థంగా మేము అక్కడికి వెళ్ళిపోబోతున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మా దేవుడు రాబోతున్నాడు, మా ప్రభు రాబోతున్నాడు. తొందరలో ఇవన్నీ ముగించబోతున్నాడు. ఆయనతో మేము ఉండబోతున్నాం. ఆయన మాతో నివాసం చేయబోతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డ, నీకు ఏం కావాలి? ఇప్పుడు మోషే ఇలాంటి ఒంటరితనాన్ని అనుభవిస్తూ, మోషే బాధపడుతూ ఒకరోజు తన మామ మందైన గొర్రెలను పట్టుకొని, గొర్రెలను తీసుకొని, ఈ గొర్రెలను తోలుకుంటూ 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 దేవుని పర్వతమైన హోరేబుకి బయలుదేరి వచ్చాడు. ఆ పచ్చగా ఉందంట ఆ కొండ, ఆ పర్వతం ఎలా ఉందంట. అందుకని పచ్చగా ఉన్న ఆ పర్వతం దగ్గర తీసుకెళ్ళాడు. తీసుకెళ్తే
ఈయన తోలుకునే ఏ ఏ ఏ నాండే నాండి అని చెప్పి తోలుకొని వెళ్ళిపోతున్నాడు. ఈ లోపల ఒక మంట కనపడుతుంది, ఒక అగ్ని జ్వాల కనపడుతుంది. ఇక్కడే పోయాలా, అక్కడ పోయచ్చు కదా. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పొద మండుతుంది, కానీ ఇది మండుతుందంటే కాలిపోలేదంట అని చెప్పేసి ఆ పొదను చూడడానికి వెనక్కి వెళ్తున్నాడట. వెనక్కి ఆ పొద తట్టు వచ్చుట యెహోవా చూసెను. ఆ రోజే తన బ్రతుకు మారిపోబోతుంది. ఆ రోజు నుంచి తన బ్రతుకు ఆశ్చర్యంగా మారబోతుంది. హల్లెలూయా. నువ్వు ఎవరివి? ఇశ్రాయేలుడివి. ఎవరు ఉన్నారా? ఎవరు లేరు. నువ్వు ఐగుప్తీయుడివి. ఎవరన్నా ఉన్నారా? ఎవరు లేరు. ఇప్పుడు అందరూ కలిగి ఉన్నావు, కానీ ఎవరన్నా నీ దగ్గర ఉన్నారా? ఎవరు లేరు. ఇప్పుడు ఆ పొద దగ్గరికి వెళ్ళి ఆ పొదని చూడబోతున్నాడు. అందరూ కావాలని ఏడిసేవనుకో, అందరూ నీకు దూరం అయిపోతారు. తెలుసా మీకు? ఇది చెప్పాలంటే పెద్ద ప్రసంగం చేయాలి మీకు. కొంతమంది అంటారు, అన్నయ్య ఏమనుకుంటాడు, అన్నయ్య చేసుకోక వ్రతం చేసుకుంటుంటే మనం వెళ్ళాలి, అక్కడ నుంచోవాలి, వాళ్ళు ఇచ్చే తినేయాలి. అక్కడ గొడవ పెట్టుకుని వచ్చేస్తారండి. ఇంకా వాళ్ళకి పాపం వీళ్ళకి మాట్లాడవు. ఆ రోజు ఫస్ట్ ఇంట్లో డైలాగులు ఇవి, వెళ్ళిన తర్వాత ఆ డైలాగులు. ఎక్స్ట్రాలు చేయకండి. పెద్ద మీరే ప్రేమ కలిగిన వాళ్ళలాగా మాకేమీ లేనట్టు, మీకే పెద్ద ఉన్నట్టు. మా ఇంట్లో కంచాలు కడగరు కానీ, చేతులు కడగరు కానీ, మేము మీ ఇళ్ళకి ఎందుకు రావాలి? ఇంతకుముందు ఏమన్నా నువ్వు ఓడబడిస్తావేంటి మా ఇంటికి వచ్చి? నువ్వు ఎప్పుడైనా చీర కొనిచ్చావేంటారు? 450 రూపాయలు పెట్టి చీర. నేను ఎవరినంటున్నాను? నువ్వు ఎప్పుడైనా 450 రూపాయలు పెట్టి నీ అక్కకో నీ చెల్లికో చీరన్నా కొనిచ్చావంటరా? ఎంత ఎక్స్ట్రా వీళ్ళకే. పెద్ద వీళ్ళు ఏదో పొడిచేసి దిగేసేసి మేకం కట్టేసి మనకేదో వేసేసినట్టు. అయినా పోనీయండి. ఎవరెళ్ళో నువ్వు బొట్టెట్టుకోవు కదా, మా ఇంటికి రాకే అక్క అక్క అక్క, ఆయన చాలా బాధపడిపోతారు అక్క అంటుందట. ఎడా ఆయన బాధపడిపోతాడు. ఎవడాడు? మా ఆయన బాధపడిపోతాడు అక్క. నువ్వు బొట్టెట్టుకోవు కదక్క, నువ్వు చెవులు ఎట్టుకోవు కదా, మా ఆయన బాధపడతాడు. రా అక్క ప్లీజ్ అక్క. కూడికి అయిపోయిన తర్వాత వచ్చి మేము ఇచ్చు తీర్థ మర్యాదలు, తీర్థ ప్రసాదములు సేకరించా చంపేవాళ్ళు మిమ్మల్ని. మీకు సిగ్గులేదా? వాళ్ళకి సిగ్గులేదు. పోతే అన్నయ్య అయితే ఏంటి, తమ్ముడు అయితే ఏంటి, చెల్లి అయితే ఏంటి, ఇంకోటి అయితే ఏంటి, రాకే నువ్వు బొట్టెట్టుకోవు కదా అని చెప్పి మనమేమో వెళ్ళు బొట్టెట్టుకుని గాజులు వేసుకొని, నీకోసం బొట్టెట్టుకుని గాజులు వేసుకొని వచ్చాను చూసావా అంటారండి. అంతే, అక్కడి నుంచి మొదలవుద్ది. వారు అందరినీ కావాలనుకుంటే పోతారు. నాకు దేవుడు కావాలనుకుంటే అందరూ వస్తారు. అది లాజిక్. వస్తారు, రారనుకుంటున్నారా? నిన్ను అన్నవాడు ఎవడైనా సరే వాడు నీ దగ్గరకు రాకపోతే నా పేరు షాలేం రాజే కాదు, నా పేరు షాలేం రాజే కాదు. నిన్ను అన్న ప్రతి ఒక్కడు వస్తాడు, నిన్ను దూషించిన ప్రతి ఒక్కడు వస్తాడు, నీ మీద నింద వేసినాడు ప్రతి ఒక్కడు వచ్చి నీ సహాయం కోరుకోకపోతే నువ్వు నన్ను అడుగు. వస్తారు. ఎవడ కోసం వస్తాడని? నువ్వు అందరు కావాలి. రేపొద్దున కోడి పందాలు ఉంటాయి. మనం చెప్పానుగా, ఎవరో ఒకళ్ళు వచ్చి అంటారు, అనంతం రారా కోడి పందాలు వేస్తాం బలంగా. అమ్మో మావయ్య గారు రమ్మంటున్నారు వెళ్ళాలి, మావయ్య గారు రమ్మంటున్నారు వెళ్ళాలి. మావయ్య గారు ఏంటి? మావయ్య గారు అది ఇదే. ఒక్కోసారి ఏం చేశాడంటే, రారా భోజనం చేద్దాం, మేము వేటపోతుని వేసుకుంటున్నాం, వేట కుక్కని వేసుకుంటున్నాం అనగానే వీళ్ళు అంటారు, వెళ్ళు మీరు ఇంకా బాప్టిస్మాలు తీసుకోలేదు కదా, బాప్టిస్మాలు తీసుకోని వాళ్ళు వెళ్ళి తినేయచ్చు కదా, బాప్టిస్మాలు తీసుకునే వాళ్ళు పెరాయిలు తాగుతారా?
మళ్ళీ మనం వాడు బాప్తీసాలు తీసుకోలేదు. ఎందుకంటే మీకు తెలియని మాటలు. బాప్తీసాలు తీసుకుంటే ఏంటి, తీసుకోపోతే ఏంటి? బాప్తీసం తీసుకోలేదు కదా మీరు ఫెనాయిల్ తాగొచ్చా? బాప్తీసం తీసుకోలేదు కాబట్టి నువ్వు వెళ్ళు, నువ్వు తిను, నువ్వు వెళ్ళు. ఇవి ఒక అవిధేయత. నువ్వు వాళ్ళని ద్వేషించి వదిలి దూరం చేసుకుంటున్నావా? దేవుడి కోసం దూరం చేసుకుంటున్నావా? నియమం కోసం దూరం చేసుకుంటున్నావు. వాళ్ళే మాలేసుకున్నారండి. నువ్వు ఇంట్లో శుభకార్యం చేసుకుని క్యారేజీ పంపించావు, తింటాడా? వాళ్ళు మాలేసుకున్నారండి. నువ్వు ఇంట్లో ఏదో శుభకార్యం చేసుకుని క్యారేజీ పంపించావు, మాత అదేంటే వంటగదిలోకి రప్పించావేంటే మా చెల్లిని? దానికి మడి గిడి ఉండదా? అది వంటగది. నువ్వు చెల్లివి, నిన్నే గదిలోకి రానివాడు వంటగదిలోకి. నువ్వు మాత్రం ఈడిసిపోతావు. నేను అనేది ఏంటంటే, ఎవరు కాదనుకున్నా ఎవరు అనుకున్నా అవన్నీ ఉంటాయి, నేను కాదని అనట్లేదు. కానీ దేవుడి కంటే ఇవేమి, దేవుని కోసం నువ్వు బ్రతికితే వాళ్ళందరినీ దేవుడిని దగ్గరికి ఎలాగా నీ మార్గంలోకి తీసుకొని వచ్చి వాళ్ళని తీసుకొస్తాడు. ఇప్పుడు మోషే గారు ఒంటరోడు, ఎవరు లేరు. ఇప్పుడు నా లాజిక్ బాగా వినండి, నీకు అర్థమవుతుంది. మోషేకి తల్లిదండ్రులు ఎవరో తెలియకుండా బతికాడు. అప్పుడు తన తల్లిదండ్రులు ఎవరో తెలిసిందా? దొరికారా? ప్రేమ దొరకలేదు. అప్పుడు అతను ఎలా బతికాడు? ఐగుప్తుడిగా ఒంటరిగా బతికాడు. సెకండ్, తనకి తల్లి ఎవరో తండ్రి ఎవరో తెలిసింది. వాళ్ళ కోసమే ఒక ఫైట్ చేశాడు. ఆ ఫైట్లోనే ఒక మర్డర్ చేశాడు. అప్పుడు ఏమైంది? శాశ్వతంగా ఐగుప్తు నుంచి అతను పారిపోవాల్సి వచ్చింది కదా. ఇప్పుడు తల్లిదండ్రులు ఏమయ్యారు? కావాలనుకోగానే ఏమయ్యారు? లేదు అనుకున్నంతసేపు వాళ్ళ దగ్గరే ఉన్నాడు. వాళ్ళు నాకు ఎవరో కాదు ఏమీ కాదు అనుకున్న వాళ్ళు వాళ్ళ అమ్మ దగ్గరే బతికాడు ఇతను. కానీ ఎప్పుడైతే వీళ్ళ నా వాళ్ళు అనుకొని ఫైట్ చేశాడో వాళ్ళ దూరం అయిపోయారు. ఇప్పుడు ఏమయ్యాడు? తెలియక ఒంటరి అయ్యాడు పాపం. తెలిసిన తర్వాత ఏమైనా దగ్గర ఉన్నాడా? లేదు. ఇప్పుడు ఎవరు నాకు అక్కర్లేదు, నేను ఈ పరిస్థితిలో ఉన్నాను అనుకొని వేదన పడుతున్నాడు, ఒంటరిగా ఉన్నాడు. పొదను చూడడానికి వెళ్ళాడు మొట్టమొదటిసారి. ఏంటి పొద కాలిపోలేదేంటి అని దేవుని చూడటానికి వెళ్తే, దేవుని సన్నిధిని చూడడానికి వెళ్తే ఆ దేవుని సన్నిధి అతన్ని దర్శించింది. అప్పుడు దేవుడు ఏమన్నాడు తెలుసా? మోషే, నువ్వు నీ వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి వాళ్ళందరినీ నా దగ్గరికి తీసుకురా అంటున్నాడు. నీ వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి వాళ్ళందరినీ, ఇదిగో ఇక్కడ నేను కనపడుతున్నానా? నీకు కనపడుతున్నానా? కనపడలేదా? మాట్లాడుతున్నానా? శబ్దం వినపడుతుందా? ఇక్కడ తీసుకురా వీళ్ళందరినీ. ఎవరిని? నీ వాళ్ళందరినీ, కోల్పోయిన నీ వాళ్ళందరినీ తీసుకొచ్చి నా దగ్గరికి. నువ్వు పొదను చూస్తే వాళ్ళని తీసుకురాగలవు, నువ్వు ఈ అగ్నిని చూస్తే వాళ్ళని తీసుకురాగలవు, నువ్వు ఈ ప్రసన్నతను చూస్తే వాళ్ళని తీసుకురాగలవు. ఇప్పుడు దాకా నువ్వు ఒంటరి వాడివే, కానీ ఇప్పుడు నువ్వు 1000 మందిగా మార్చబడతావు. ఈ పొదను చూసిన తర్వాత నువ్వు 1000 మందిగా మార్చబడతావు. నువ్వు ఈ పొదను చూసినంత వరకు 1000, ఈ పొదను చూసినంత వరకు నువ్వెవరో 1000 చెప్పండి, 1000 మంది అవుతావు. నీ వెనకాల 1000 మంది ఉంటారు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు నిన్ను నిలబెడతాడో, అందరినీ నీకు సహాయంగా ఏర్పాటు చేస్తాడో. నువ్వు మాత్రం పొదనే చూస్తూ ఉండాలి, ఎప్పుడు పొదవైపోయి ఉండాలి. నీ ఆలోచన అంతా పొద మీదే. నా కోసం కూడా రావా అన్నయ్య? నీ కోసం కావాలంటే రేపు వస్తాను, ఈరోజు మాత్రం నా దేవుని పనిలో ఉంటానని చెప్పండి. ఏం చెప్తారు? మొదటి చెప్పలేదు, నీ కోసం కావాలంటే రేపు వస్తాను, నీ కోసం కావాలంటే రేపు చేస్తాను, కానీ ఈరోజు మాత్రం నా దేవుని పనిలో ఉన్నాను. నీకోసం నేను ఏమైనా చేస్తాను, నిన్ను రక్షించుకోవడానికి.
నీ ఆత్మ నరకానికి వెళ్లకుండా ఉండడం కోసం నేను ప్రతినిత్యము నా దేవుని మందిరంలో ప్రార్థన చేస్తున్నాను. వాళ్ళలో ఒక్కడు కూడా నశించిపోవడానికి వీల్లేదు. వాళ్ళలో ఒక్కడు కూడా నరకానికి వెళ్ళిపోవడం వీల్లేదు. వాళ్ళలో ఒక్కడైనను విడవబోట దేవునికి ఇష్టము కాదు. వాళ్ళందరూ రక్షించబడాలి, మారు మనసు పొందాలి. అయితే మనం మాత్రం పొదవైపే చూడాలి. ఆ పొదవైపే చూస్తూ ఆ పొదలో ఉన్న వాని కటాక్షము కొరకు ఎదురు చూడాలి. ప్రభువా, నా అన్నను మార్చు నాయనా. ప్రభువా, నా చెల్లిని మార్చు నాయనా. ప్రభువా, నా తండ్రిని మార్చు నాయనా. ప్రభువా, నా వాళ్ళలో నశించిపోతున్న వాళ్ళకి మారు మనసివి నాయనా. యెహోవా తట్టు వచ్చుట చూసెను. మోషే ఆ తట్టు రావడం యెహోవా చూశాడట. నువ్వు దేవుని తట్టు రావడం దేవుడు చూడబోతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఆ తట్టు రావడం దేవుడు చూడబోతున్నాడు. నువ్వు అటు వెళ్ళడం దేవుడు చూస్తా ఉన్నాడు. నువ్వు దేవుని కోసం నిలబడతావా, మనుషుల కోసం నిలబడతావా? నేను దేవుని కోసమే నిలబడతాను. మరి మనుషులు వదిలేద్దామా? వదలం. మనం ఎందుకు వదులుతాం? బస్ స్టాండ్లో కనపడినోడికి సువార్త చెప్పినప్పుడు సొంత వాళ్ళని వదిలేసుకుంటామా? మన ఏమైందంటే, ఒక సందర్భానికి ఒక ప్రాంతానికి వెళ్ళాను నేను. మీ కుటుంబాలే సరిపోతారంట కదండి అంటుంది ఆవిడ. చింతకాయ పచ్చడేం కాదా, ఊరగాయ పచ్చడేం కాదా? నీకు నీ కుటుంబం మీద భారం లేదు కాబట్టి నీ కుటుంబంలో ఒక్కడిని కూడా నువ్వు రక్షించుకోలేకపోయావు. నాకు నా కుటుంబం మీద కూడా భారం ఉంది. నా రక్త సంబంధికుల మీద కూడా భారం ఉంది. జుట్లేనుడంట, గుట్లేని అమ్మందంట, బోడుగుండే రైట్ అందంట. వాళ్ళు ఏడరు అని, వాళ్ళు ఏడగలరా? ఎవరైనా చేస్తున్నారనుకోండి, వాళ్ళు పడి ఎడుతుంటారు. సపోజ్ అందంగా బట్టలు వేసుకుని చక్కగా బట్టలు వేసుకుని వాచ్ పెట్టుకుని వచ్చారనుకో, అబ్బో వచ్చి అబ్బో బట్టలు, ఏళ్ళకా బట్టలు కట్టుకోవడం రాదు. వేసి రక్తనిజం. ఎవరైనా శుభ్రంగా బట్టలు వేసుకుని అనుకోండి, వీళ్ళు చూసి రావలేరు. వాళ్ళ కోసం ఎందుకంటే మనకే దేవునికి స్తోత్రం చెప్పచ్చుగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.